యెహోవా మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందించేదను. ప్రియ దేవుని బిడ్డల, కారణం ఏంటంటే ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో దేవుడు వారి కుటుంబాలను ఆ బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు. ప్రియమైన వాళ్ళ కారణం ఏంటంటే పిన్నలేమి పెద్దలేమి, పెద్దవారేమి పిన్నలేమి, పెద్దవారు భయభక్తులు లేకపోతే పిల్లలకు కూడా భయభక్తులు అనేది ఉండదు. పెద్దవారు ఏం చేస్తారో పిల్లలు కూడా అదే చేస్తారు. మొట్టమొదటి గురువులు ఎవరంటే తల్లిదండ్రులు. కనుక చిన్న వయసు నుంచి వారు నేర్చుకునేది మరి తల్లిదండ్రుల దగ్గర నుంచే నేర్చుకుంటారు. ఇప్పుడు జాన్ పాల్, గ్లోరమ్మ మరి వారు ఏం చేస్తున్నారో వారి పాప కూడా అదే చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఏం చేస్తున్నారో వారి పాప కూడా అదే. నాన్నగారు మోకరిస్తే ఆ అమ్మ మోకరిస్తారు, అమ్మ నాన్న మోకరిస్తే. ప్రియమైన వాళ్ళ వారు పాటలు పాడితే, దేవుని పాటలు పాడితే వారు ఆ పాప పాడుతుంది. అలాగే మనం ఏమి నేర్పిస్తామో అది నేర్చుకుంటారు పిల్లలు. ప్రియమైన వాళ్ళరా, చిన్న వయసు నుంచే వారిని మరి దేవునిలో పెంచితే, ఎస్తేర్ను దేవుళ్ళు ఆ విధంగా మొద్దుకే ఆ విధంగా పెంచాడు. దేవుని భయభక్తులతో పెంచాడు కనుక పేదరాలైన ఎస్తేర్ని దేవుడు గొప్ప రాణిగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడండి? గొప్ప రాణిగా చేశాడు. భయభక్తులతో పెంచడం వల్ల దేవుడు ఆశీర్వాదం అలా ఉంటుంది. దేవుని యొక్క దీవెనలు ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కృపా సమాధానము ఆ కుటుంబానికి దేవుడు దయచేసి ఆశీర్వదిస్తాడు. రెండవ మాట, వారి కష్టార్జితం అనుభవిస్తారని 128వ కీర్తనలో ఉంది. వారి కష్టాన్ని ఇతరులకు ఈ లోకంలోకి వెళ్లకుండా వారు వారి పిల్లల కుటుంబాలు అనుభవించేటట్లు దేవుడు చేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒలివ మొక్కల వలె ఆ పిల్లల్ని దేవుడు తన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంచుతాడని 128వ కీర్తనలో ఉంది. తన యందు భయభక్తులు గల వారిని ఎలాగో దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో దేవుడు ఆ విధంగా ఆశీర్వదించే దేవుడు. ఒలివ చెట్టు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దావీదైతే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, మరి పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలంటే ఆ పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? దేవుని మందిరంలో ఉంచాలి. మీతో పాటు దేవుని మందిరంలో ఉంచాలి. ఈరోజు పిల్లల్ని ఏం చేస్తున్నారంటే ఇంటికాడ టీవీలు దగ్గర వదిలేయడం, లేకపోతే సెల్ ఫోన్ ఇచ్చి వదిలేయడం, వారికి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఆ విధంగానే పెరుగుతారు కానీ దేవుల్లో పెరగరు వాళ్ళు. కనుక వారిని కూడా దేవుని మందిరంలో ఉంటే వాళ్ళు పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటారని దావీదు సెలవిస్తున్నాడు ప్రభు యొక్క మార్గంలో. ప్రియమైన వాళ్ళ, మార్కు సువార్తలో ఒక మాట చదువుదాం. 10వ అధ్యాయము 16వ వచనం. యేసయ్య ఆ బిడ్డలను దేవుడు ఎలా దీవించాడో, ఎలాగ ఆశీర్వదించాడో ఆ మాట తెలియజేస్తున్నాడు. చదువుదాం. ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులించి ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య కూడా పిల్లలంటే చాలా ఇష్టం. వారిని ఆటంకపరచుకుడి, వారిని నా యొద్దకు రానియండి అన్నాడు యేసయ్య. కారణం ఏంటంటే చిన్నపిల్లల వంటి మనసు కలిగి మీరు ఉంటే గాని పరలోక రాజ్యము చేరరని ఆయన వాక్యము సెలవిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఈరోజు పెద్దలేమి ప్రతి ఒక్కరు కూడా భయభక్తులు కలిగి ఎలాంటి మనసు కలిగి ఉండాలంట? చిన్న బిడ్డల వంటి మనసు కలిగి వారి అయితే, అంటే చిన్న బిడ్డల వంటి మనసు ఎటువంటి ఎరిమరకలు లేనిది, ఎటువంటి స్వార్థము లేనిది, ఎటువంటి అసూయ లేనిది, కక్షలు లేనిది, ఏ భేదాలు లేనిది, చిన్నపిల్లల వంటి మనస్తత్వము కలిగి జీవించే వారికి. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ విధంగా కాకుండా ఆ పిల్లలకు ఎటువంటి స్వార్థం నేర్పించకుండా హెల్పింగ్ నేర్పించాలి, సహాయం చేయడం నేర్పించాలి.